రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు అధికారులను లక్ష్యంగా చేసుకునే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ తో కలిసి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల మలక్పేట సీఐ నరసింహగౌడ్ ను సస్పెండ్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించకుండానే ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నరసింహగౌడ్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరారు. ఎందుకంటే ఆమె పైన ఉన్న కేసులు, అదేవిధంగా ఆమె పెట్టిన కేసులు అన్ని విధంగా క్లియర్ గా ఎవరిపైన వచ్చినప్పుడు కనీసం వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం. ఇప్పుడు సిఐ గారి పైన వచ్చినాయి, సిఐ గారిని ఎక్స్ప్లెనేషన్ అన్న తీసుకోవాలి. ఏమంటారు వాళ్ళు చెప్పేసి సస్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదంటారు. మరి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, దాని మీద కనీసం ఒక రోజు ఎంత చెప్పాక నిన్నారు. మరి ఇప్పుడు 50 మంది అదే పరిస్థితి ఉండదా? 354 ఉంటుందా 50 మంది మీద? కూడా పంపించారు. మేము కూడా బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దయచేసి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రధాన ఛానల్ అందరూ కూడా ఇది టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే పడాలి కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా సహకరించారు. ఇప్పుడు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగస్తులను, బీసీ కులాల ఐక్యత ఐక్యత. కూడా బీసీ ఉద్యోగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 60% జనాభా బీసీలు ఉంటే కేవలం 5-10% ఉద్యోగులు ఉంటారు. ఆ ఉన్నప్పటికీ కూడా వారు ఒక మంచి పోస్టింగ్లు ఉన్నాయి, అన్ని లూపోల్స్ పోస్టింగ్లే. ఐఏఎస్ ఉంటే ఐఏఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి, ఐపీఎస్ ఉంటే ఐపీఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి. అదేవిధంగా అనేక కేటగిరీలలో ఎవరు కూడా మంచి పోస్టింగ్లలో లేరు. ఉన్నధికారులను ఇలా వేధిస్తాం, ఉన్నధికారులను ఇబ్బంది పెడతామంటే ఇది సరైన పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సిపి గారిని అదేవిధంగా ప్రధాన మీడియా ఛానళ్లను వారు తప్పుదోవ పట్టించాలనుకుంటున్నా. దాన్ని సరిచేయాల్సిన అవసరం మీడియా ఛానళ్ల మీద అదేవిధంగా గౌరవ సిపి సజ్జనార్ మీద ఉంది. కాబట్టి దయచేసి వారి పరువుకు సంబంధించినది, అదేవిధంగా సొసైటీలో రేపు సర్వే కావాలి, లేకపోతే రేపు నీతి నిజాయితీగా వాళ్ళని ఆఫీసర్లు పనిచేయాలంటే కూడా భయపడే స్థాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ ఆఫీసర్లను అదేవిధంగా అన్ని వర్గాల ఆఫీసర్లను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా రక్షణ వాళ్ళకి పొందాలి. కాబట్టి ఇది స్పెషల్ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్లో వీళ్ళు పేరు మెన్షన్ చేసి ఉన్నది, ఖచ్చితంగా రేపు పోలీసు ఉద్యోగాలు మంచి చేయాలన్నా, లేదా రెవెన్యూ వారు మంచి చేయాలన్నా, లేదా ఏ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్లు ఉద్యోగాలు మంచి చేయాలంటే ఆ సంస్థ వారికి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము అన్ని ఆఫీసర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆఫీసర్లకు అండగా ఉంటాం. ఇలాంటి వారి నుంచి సమాజాన్ని పోలీసు వారిని కాపాడాలని చెప్పి మనం చేసుకుంటాం. ధన్యవాదాలు.